హాయ్ అండి. కుండలో కుష్క అద్భుతో అద్భుత అంతా బాగుంటుందండి. ఇక్కడ ముందుగా ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే టమాటా అలా పెద్దగా కట్ చేసుకున్న టమాటా. తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్, కొంచెం పెద్ద స్పూన్ అదని వేసి ముందుగా తీసుకున్న బిర్యానీ మసాలా మొత్తం వేయాలండి అందులో. అలాగే బిర్యానీ ఆకు ఇది కాస్త హీట్ అయ్యాక ఇందులోనే ముందుగా తరిగినటువంటి ఆనియన్స్ మంచిగా అలా చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి తిప్పేసి అందులోనే టమాటా ముక్కలు కూడా చూడండి మంచిగా పెద్దగా కట్ చేసుకోవాలి అవి. తర్వాత అందులోనే కారం, పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి టమాటాని అయితే బాగా మగ్గించాలండి. చూడండి టమాటా మంచిగా మగ్గిపోయింది. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి మరియు కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసి మరొకసారి కలపాలండి. కొంచెం ఇది కసూరి మేతి అండి, అది ఇలా చివరిలో వేసింది, మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత పెరుగు కూడా యాడ్ చేసి మూత పెట్టి బాగా మగ్గించాలండి. ఇది చూడండి అలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ అయితే నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను, 6 కప్పుల వాటర్ని వేసానండి. నానబెట్టిన వాటర్, బియ్యంలో వాటర్ని నేను డివైడ్ చేసి వేసాను ముందు. తర్వాత అందులోనే సాల్ట్ కూడా వేసి మూత పెట్టి ఆ వాటర్ని అయితే మంచిగా తెల్లనివ్వాలి. వాటర్ అలా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ కూడా వేసి అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసి తిప్పేసి మూత పెట్టాలండి. మంచిగా హై ఫ్లేమ్లోనే ఉడికించాలి ఫస్ట్. తర్వాత వాటర్ అలా దగ్గరగా వచ్చినప్పుడు మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు సిమ్లో ఉంచినట్లయితే మనకి కుష్క రెడీ అయిపోతుందండి. చూడండి 10 నిమిషాల తర్వాత మనకి రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. కుండలో చేసేటప్పుడు ఎవరైనా ఒక 2-3 మినిట్స్ ముందే స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకి హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కుండలో, స్లోగా చల్లారుతుందన్నమాట. ఆ హీట్కే మంచిగా కుక్ అయిపోతుంది. అలాగే 1 కిలో రైస్కి ఒక 1/2 కిలో టమాటా, ఒక 400 గ్రామ్స్ పెరుగు తీసుకున్నట్లయితే మంచి టేస్టీగా వస్తుందండి. మనం దీన్ని అలా ఏం లేకుండా అయినా తినేయచ్చు, లేదా పెరుగు చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి.